అందరికీ నమస్కారం అండి. నేను మీ క్యాన్సర్ డాక్టర్ ప్రియాని. ఈరోజు మనం వరల్డ్ నో టొబాకో డేని జరుపుకుంటున్నాము. 1987 సంవత్సరంలో WHO మే 31వ తేదీని వరల్డ్ నో టొబాకో డేగా ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరము ఈ రోజుని వరల్డ్ నో టొబాకో డేగా జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ధూమపానం వలన చాలా రకాలైన అనారోగ్య సమస్యలు ప్రజలలో వస్తుంటాయి. వీటి గురించి అవగాహన పెంచడానికి కోసమని వరల్డ్ నో టొబాకో డేని జరుపుకుంటూ ఉంటాము. భారతదేశంలో సుమారు 20 కోట్ల మందికి ఈ స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఉంది. వీరిలో సుమారు 80 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, స్మోకింగ్ వలన చాలా రకాలైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, లేదంటే ఊపిరితిత్తుల సమస్యలు, లేదంటే కిడ్నీ సమస్యలు, అలాగే చాలా ముఖ్యమైన అనారోగ్య సమస్య క్యాన్సర్ కూడా రావచ్చు. క్యాన్సర్స్ లో సుమారు 20 రకాలకు పైబడి క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ వల్లనే వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో 27% క్యాన్సర్స్ ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలోనే కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ స్మోకింగ్ చేసిన వాళ్ళలో చాలా ప్రమాదకరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ రసాయనాలు అన్ని కలిపి DNA డ్యామేజ్ చేసి కణాల్లో జీన్ మోడిఫికేషన్స్, కణ విభజనలో మార్పులు చేయడం జరుగుతుంది. ఈ కణ విభజనలో మార్పులు వచ్చినప్పుడు జన్యుపరమైన మార్పులు కలిగి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ధూమపానం అనేది చాలా మంది స్మోకింగ్ ఫామ్ లో చేయడం వల్లనే క్యాన్సర్స్ వస్తాయి అనుకుంటారు. నాన్ స్మోకింగ్ ఫార్మ్స్ అంటే ఖైనీ, గుట్కా, టొబాకో తినడం ఇట్లాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్లే కాకుండా వారి చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కూడా క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్నే పాసివ్ స్మోకింగ్ అంటారు. సో ఈ ధూమపానం వలన, టొబాకో సేవించడం వలన ఇన్ని ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ నో టొబాకో డే సందర్భంగా దీని గురించి అవగాహన పెంచుకొని టొబాకోకి, స్మోకింగ్ కి దూరంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.